తెలంగాణలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి మరో 6 నెలలు పూర్తయితే 2 నెలలు పూర్తి చేసుకోబోతుంది. కానీ ఇప్పటి వరకు తెలంగాణలో పూర్తి స్థాయి వర్గ విస్తరణ జరగలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే లోక్సభ సార్వత్రిక ఎన్నికలు రావడంతో అప్పటి వరకు కేబినెట్ విస్తరణ బ్రేక్ వేశారు. లోక్సభ ఫలితాల తర్వాత రేపు మాపు అంటూ ఏడాది వరకు లాక్కొచ్చారు. ముందుగా సంక్రాంతి తర్వాత ఆపై ఉగాది ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో విస్తరణలో ఉందంటూ రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వెళ్ళినప్పుడల్లా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మంత్రివర్గ విస్తరణలో అధిష్టానం ఆలోచనలు ఒకలా ఉంటే రేవంత్ రెడ్డి రాష్ట్ర నేతల అభిప్రాయాలు మరోలో ఉన్నాయని టాక్ వినిపించింది. మధ్యలో తెలంగాణ కేబినెట్ విస్తరణలో ఆయా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు చోటు ఉంటుందని వార్తలు వచ్చాయి. దీంతో కొంతమంది అధిష్టానం దగ్గర ఆయా నేతల గురించి చెప్పడంతో మంత్రివర్గ విస్తరణకు బ్రేకులు పడ్డాయి. ఎట్టకేలకు తెలంగాణలో కేబినెట్ విస్తరణకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది. కేబినెట్ లోకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల నుంచి ఒకరు చొప్పున కొత్తగా 4గురికి రాష్ట్ర కేబినెట్ లో చోటు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం 7గురి పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపై నిన్న రాహుల్ గాంధీతో కేసీ వేణుగోపాల్, మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ కేబినెట్ లో రేవంత్ రెడ్డితో కలుపుకొని 18 మందికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ లో 12 మంది మంత్రులుగా ఉన్నారు. అందులో 6 పదవులు ఖాళీగా ఉన్నాయి. 6 పదవులను భర్తీ చేయడానికి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ కూర్పు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అందులో వివిధ సామాజిక వర్గాలు, సీనియారిటీ, జిల్లాల ప్రాతిపదికన ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కొంతమందికి పార్టీలో చేరే సందర్భంగా మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇందులో రాజగోపాల్ రెడ్డితో పాటు వివేక్ వెంకటస్వామి వంటి వారున్నారు. మరోవైపు మంత్రివర్గంలో ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఇప్పటి వరకు కేబినెట్ లో చోటు లేదు. దీంతో ఈ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్ వినబడుతుంది. మొత్తంగా ఈసారి కేబినెట్ లో విస్తరణలో 4గురు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతికి హోమ్ మినిస్టర్ పదవి ఇస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలో వైఎస్ హయాంలో మహిళకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే విధంగా మహిళను హోమ్ మినిస్టర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కీలక పదవి అప్పగిస్తారని టాక్ వినబడుతుంది. ఖాళీగా ఉన్న పోర్ట్ఫోలియో కొత్త వారితో భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని కొలువుదీరే అవకాశాలున్నాయి. ఇవన్నీ ఊహాగానాలా లేకపోతే నిజంగా మంత్రివర్గ విస్తరణ పూర్తి చేస్తారా అనేది మనం వేచి చూస్తూ ఉండాలి. కానీ ఇదే నిజమైతే దానం నాగేందర్ కి, మల్రెడ్డి రంగారెడ్డికి, ఆశాభావులకి పెద్ద షాక్ అని చెప్పాల్సిందే.